గాది అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకు ఒక కూతురు. ఆమె పేరు సత్యవతి. ఆమె చాలా అందంగా ఉంటుంది. అందుకని ఆమెను వివాహం చేసుకోవాలని ఆ రోజుల్లో చాలా మంది ప్రయత్నించారు. అందులో భృగు యొక్క కుమారుడైన రుచికుడు కూడా ఉన్నాడు. ఇతను బ్రాహ్మణుడు. అయితే రుచికుడు వెళ్ళి గాది మహారాజును, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అప్పుడు గాది మహారాజు ఇలా చెప్పాడు. మా వంశంలో ఒక ఆచారం ఉంది. మేము ఆడపిల్లను ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. కన్యాశుల్కం అంటే ధనము కాదు. తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలు, వాటికి ఒక చెవి మాత్రం నల్ల కాంతితో తెల్ల చుక్క లేకుండా ఉండాలి. అటువంటి 1000 గుర్రాలు ఎవరు అయితే తెచ్చిస్తారో వారికి నా కూతుర్ని ఇస్తాను అని అన్నాడు. రుచికుడు బ్రాహ్మణుడు. అతని దగ్గర గుర్రాలు ఉండవు కదా! అందుకని అతని తపోబలంతో వర్ణలోకానికి వెళ్ళాడు. వెళ్ళి వరుణ్ణి అడిగాడు. 1000 గుర్రాలు ఇవ్వమని. జరిగింది చెప్పాడు. అప్పుడు వర్ణుడు సంతోషించి, నీ అటువంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటా అని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం. కావున 1000 గుర్రాలు ఇస్తాను అని అన్నాడు. నా సంకల్ప శక్తి చేత జలం ద్వారా గాది పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం. కన్యాకుబ్జం దగ్గర గంగా నది ప్రవహిస్తుంది. నువ్వు వెళ్ళి గంగా నది ఒడ్డున స్నానం చేసి నిలబడి నమస్కారం చేయు. గంగా జలం నుండి 1000 గుర్రాలు వస్తాయి. వాటిని తీసుకెళ్లి గాది మహారాజుకు ఇవ్వు అని వర్ణుడు చెప్పాడు. రుచికుడు ఆ గుర్రాలను తీసుకెళ్లి గాది మహారాజుకు ఇచ్చాడు. అప్పుడు గాది మహారాజు తన కూతురు సత్యవతిని రుచికుడికిచ్చి వివాహం చేశాడు. రుచికుడు సత్యవతిని తీసుకొని గృహస్థ ఆశ్రమంలోకి వెళ్ళాడు. రుచికుడు సత్యవతితో ఆ ఆశ్రమంలో సంతోషంగా ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ ఆశ్రమంలోకి రుచికుడు తండ్రి భృగు వచ్చాడు. భృగు గొప్ప తపస్వి శక్తి సంపన్నుడు. సత్యవతి చేసిన సేవలకు మెచ్చి ఆ భృగువు సత్యవతిని ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు సత్యవతి తనతో పాటు తన తండ్రికి కూడా కొడుకు కావాలని కోరింది. భృగువు హవిష అన్నం అనగా హోమం చేసినప్పుడు వండిన అన్నాన్ని తన మంత్రశక్తి ద్వారా మంత్రించి 2 పాత్రల్లో పెట్టాడు. ఆ పాత్రలను సత్యవతికి చూపించాడు. ఎవరు ఏది తినాలని చెప్పాడు. ఎందుకు అంత జాగ్రత్తగా చెప్పాడు అంటే, సత్యవతి తండ్రి క్షత్రియుడు. సత్యవతి బ్రాహ్మణుడు అయిన రుచికుడి భార్య. అందుకని సత్యవతి బ్రాహ్మణి. అంటే సత్యవతికి బ్రాహ్మణుడు పుట్టాలి. వారి తండ్రికి క్షత్రియుడు పుట్టాలి. అందుకని ఎవరి పాత్రలోని పదార్థం వారినే తినమని చెప్పారు. ఆ పాత్రల్లోని పదార్థం తిన్నాక సత్యవతిని మేడు చెట్టును తాకమన్నాడు. సత్యవతి యొక్క తల్లిని అశ్వత్థామ చెట్టును తాకమని చెప్పాడు. అయితే సత్యవతి తన మామగారు అయిన భృగువు అనుగ్రహించాడన్న సంతోషంలో ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టు తాకాలి అనేది మర్చిపోయింది. సత్యవతి తినవలసిన పదార్థం తన తల్లి తిన్నది. తన తల్లి తినవలసిన పదార్థం సత్యవతి తిన్నది. చెట్లు కూడా మారిపోయాయి. సత్యవతికి జన్మించాల్సిన విశ్వామిత్రుడు గాది మహారాజుకు పుత్రుడుగా జన్మించాల్సి వచ్చింది. గాది మహారాజుకు జన్మించాల్సిన పరశురాముడు సత్యవతికి జన్మించవలసి వచ్చింది. కొన్ని రోజులకు సత్యవతి తన మామగారు అయిన భృగువుకు తన ఏ పాత్రలోని పదార్థం తిన్నదో చెప్పింది. అప్పుడు భృగువు ఇలా చెప్పాడు. ఇప్పుడు నీ కడుపులో క్షత్రియ ధర్మం ఉన్నవాడు, అపారమైన ఆవేశమున్నవాడు పుడతాడు అని చెప్పాడు. మీ తల్లి కడుపున అపారమైన బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు, గొప్ప తపస్వి గరిష్ఠుడు పుడతాడని చెప్పాడు. సత్యవతి బాధపడుతూ తన మామగారు అయిన భృగువుతో ఇలా చెబుతుంది. తన భర్త రుచికుడు బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టలేదని, సత్యవతి చేసిన తప్పు వల్ల రుచికుడు బాధపడకూడదని, కడుపులో ఉన్నవాడిని కొడుకుగా కాకుండా మనుమనిలా పుట్టించుమని,
కొడుకుగా బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని ప్రసాదించుమని సత్యవతి భృగువును కోరుకుంది. అప్పుడు ఆ భృగువు ఆలోచించి ఆ వంశంలోకేగా అంగీకరిస్తుంది అని అనుకొని సత్యవతితో ఇలా అంటాడు: నువ్వు అన్నట్టుగానే మనుమడిగా వస్తాడు. నీకు కొడుకుగా బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ తల్లికి మాత్రం పుట్టేవాడిని మార్చరాదు అని చెప్పాడు. అయితే గాది మహారాజుకు జన్మించినవాడు విశ్వామిత్రుడు. సత్యవతికి జన్మించినవాడు జమదగ్ని మునిరాజు. గొప్ప బ్రహ్మ తేజస్సు కలవాడు. అయితే పరశురాముడు సత్యవతి చేసిన పొరపాటు వల్ల సత్యవతికి మనుమడిగా జమదగ్నికి కొడుకుగా జన్మించాడు.